ప్రైజ్ ద లార్డ్. మరి ఒక ఉదయం మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన మహోన్నతమైన కృపను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. డైలీ బ్రెడ్ అనే ఈ యొక్క శీర్షికను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువారి పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. మనలో చాలామంది ప్రార్థన చేసిన తర్వాత జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ఎదురు చూసే క్రమంలో జవాబు పొందుకోవడానికి మనం ఎదురు చూసే ఈ సమయంలో అనేకమైన ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. బయటకు విశ్వాసంగా ఉన్న లోపల అవిశ్వాసం ఏలుబడి చేస్తూ ఉంటుంది. దేవుడు నీ ప్రార్థనకి జవాబిస్తున్నాడా? అసలు నీ ప్రార్థన విన్నాడా? నువ్వు చేసిన ప్రార్థన సరైనదేనా? అసలు దీనికోసం నువ్వు ప్రార్థన ఎందుకు చేస్తున్నావు? నీ ప్రయత్నాలేవో నీవు చేయొచ్చు కదా అనే ఇటువంటి ఆలోచనలు సాతాను నీలో కలిగిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనకి చాలా అవసరమైన దాన్ని మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. అది ఏదైనా కూడా అది మనం అనుకున్న సమయానికి ఎప్పుడు దేవుడు మనకు అనుగ్రహింపడు. ఎందుకంటే నీవేదైతే ప్రార్థన చేసావో అది నీకు ఎప్పుడు అవసరమో అప్పుడు దేవుడు నీకు అందించడు. దేవుడు తగిన సమయమందు నీకు దాని ప్రతిఫలాన్ని, నీ యొక్క ప్రార్థనకు జవాబును అందిస్తాడు. మనం అడిగిన వాటికంటేనూ ఊహించిన వాటిని కంటేనూ అధికమైన మేలులతో నింపే దేవుడు మన దేవుడు. ప్రార్థన చేసి జవాబు కోసం ఎదురు చూస్తున్నప్పుడు అనేకమైన ఆటుపోట్లు ఉంటాయి, సాతాను పెట్టే శోధనలు ఉంటాయి. వీటన్నిటినీ జయించాలి. ఎందుకంటే వాగ్దానం చేసిన మన దేవుడు నమ్మదగినవాడు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు అని మనం పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండంలో చూస్తాం. అవునండి, మనం ఈ లోకంలో మానవుల మీద ఆధారపడినప్పుడు, మనుషుల మీద ఆధారపడినప్పుడు మనం మోసపోవచ్చు. ఎవరి మీదైతే మనం నమ్మకం పెట్టుకుని ఈ పని నాకు చేస్తారు అని నమ్ముతామో వారు చేయలేకుండా ఉండొచ్చు, లేదా వారు చేయలేకపోయి ఉండొచ్చు. కానీ నీకు చేస్తాను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు అబద్ధమాడే దేవుడు కాదు. ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేరుస్తాడు. ఆర్థిక సమస్యల గురించి నీవు అడుగుతున్నావా? వ్యాధులు పోవాలని అడుగుతున్నావా? లేదా నీ కుటుంబంలో సమస్యలు పోవాలని అడుగుతున్నావా? లేదంటే ఇంకా నీకు ఏదైతే అవసరమో అది దేవుని సన్నిధిలో నీవు అడుగుతున్నావా? దానికి ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు. ఎందుకంటే చేస్తాను అని అబద్ధం చెప్పే ఈ లోక సంబంధమైన మానవులను పోలిన దేవుడు కాదు మన దేవుడు. రోషము కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు. ఆపత్కాలమున నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పిన దేవుడు ఈరోజు అనేక మంది జీవితాల్లో తన యొక్క ఆ ప్రార్థనా జవాబును, తన యొక్క కృపను కనబరుస్తున్నాడు. ఒక్కసారి నీ జీవితంలో వెనక్కి చూసుకో. నీవు అడిగిన వాటికంటే, నీవు ఊహించిన వాటికంటే ఎన్నో మేలులు దేవుడు చేశాడు. ఇది నా వల్ల కాదు, ఇది ఎవరు చేస్తారు, ఇది నా జీవితంలో జరుగుతుందా అనే సమస్యలను కూడా నీ జీవితంలో దేవుడు చేస్తున్నాడు. ఒక్కసారి మనం జ్ఞాపకం తెచ్చుకుంటే దేవుడు చేసిన మేలులు ఆశ్చర్యాన్ని కలుగజేస్తాయి. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని. మనకు శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు వాటిని బట్టి కృంగిపోకూడదు. దేవుడు చేసిన మేలును బట్టి ఆయన స్తుతించాలి. ఈరోజు నువ్వు ఆర్థికంగా చితికి ఉండొచ్చు, వ్యాధులతో తల్లడిల్లిపోతూ ఉండొచ్చు, కానీ ఆయన నిన్ను పోషించే దేవుడు, ఆయన నిన్ను ఆదుకునే దేవుడు. ఈరోజు సజీవంగా నువ్వు ఉన్నావంటే అది ఎవరి వలన? దేవుని వలనే కదా. కాబట్టి ఈ శ్రమలు, కృంగుదలను బట్టి మనం నిరాశలో ఉండిపోతే దేవునికి దూరం అయిపోతాం. ఎందుకు శ్రమలు, ఇబ్బందులు వీటి గురించే మాట్లాడుతున్నామంటే ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది కూడా ఈ శ్రమలను బట్టే దేవునికి దూరం అయిపోతున్నారు. నాకే ఎందుకు ఇన్ని శ్రమలు, నాకే ఎందుకు ఇన్ని ఇబ్బందులు, నాకే ఈ వ్యాధి రావాలా, నాకే ఈ ఆర్థికపరమైన సమస్యలు ఉండాలా, వీటి నుండి నేను బయటపడగలనా అని దేవునికి దూరం అయిపోతున్నారు. అసలు చేయాల్సిన పని ఏంటంటే దేవుని సన్నిధిలో మోకరించి ఆయన నామమున మనం ఏదైతే అడుగుతామో ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకు నువ్వు దేవుని సన్నిధిలో అడగట్లేదు? మొక్కుబడిగా వెళ్ళి మోకాళ్ళేసి ప్రభువా నాకు ఇది ఇవ్వని అడుగుతున్నావా? మనం ఎప్పుడైతే మన హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో మనం అడుగుతామో దానికి జవాబు ఇచ్చే దేవుడు మన దేవుడు. ఈరోజు నువ్వు జవాబు పొందుకోలేకపోతున్నావంటే నీ యొక్క ప్రార్థన సరైనదిగా లేదేమో ఒక్కసారి పరిశీలించుకో. ఇలాగే ఒక కుటుంబం చాలా సంతోషంగా ఒక ప్రాంతంలో జీవిస్తూ ఉండేది. ఉన్నట్టుండి ఆ ఇంటి యజమాని అకస్మాత్తుగా మరణించడం వలన ఆ తల్లి, 2 బిడ్డలు ఉన్నపాటున రోడ్డు మీద పడిపోయారు. తినడానికి ఆహారం లేదు,
అప్పుల బాధలు, కుటుంబాల్ని ఏ విధంగా పోషించాలో తనకు అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఒకరోజు 2 పిల్లలకు తినడానికి పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. కానీ ఆ కుటుంబం దేవుని మీద ఆధారపడిన కుటుంబం. ప్రార్థన చేసింది, అయ్యా నా దగ్గర ఏమీ లేదు, నా పిల్లలు ఆకలితో ఉన్నారు, నీవే ఈరోజు వారికి ఆహారం అందించు అని ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన తర్వాత ఆ పక్కనే ఉన్న ఒక బేకరీ షాప్ ఉంటే ఆ బేకరీ షాప్ వద్దకు వెళ్ళి ఆ బేకరీ షాప్ యొక్క యజమానితో అంటుందట, అయ్యా నా 2 బిడ్డలకు తినడానికి ఏమీ లేదు, ఒక రొట్టె ముక్క ఉంటే ఇవ్వు, ఈరోజు వారి కడుపు నింపి వారి ఆకలి తీర్చు అని ఆ కొట్టు యజమానిని అడిగినప్పుడు ఆ యజమానుడు అంటున్నాడట, నీవు యేసు ప్రభువుని నమ్ముకున్నావు కదా, నీవు ఇతర దేశాల మతాన్ని నీవు నమ్ముకున్నావు కదా, నీ దేవుడు నీకు ఆహారం పెట్టలేడా, నీ దేవుడు నిన్ను పోషించలేడా అని సూటిపోటి మాటలతో ఆమెతో మాట్లాడుతూ నీ దేవుణ్ణే అడుగు, నీకు తీసుకొచ్చి పెడతాడు అని ఆమెతో చిరాకుగా మాట్లాడడం ప్రారంభించాడట. ఆమె బ్రతిమాలుతూ ఉంది, ఎందుకంటే అయ్యా నాకు కూడా వద్దు, ఆ 2 చిన్న బిడ్డలకు ఒక చిన్న రొట్టె ముక్కైనా ఇవ్వయ్యా అని బ్రతిమాలుతున్నప్పుడు ఆ బేకరీ షాప్ అతను అంటున్నాడట, నీవు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, నీ దేవుడే పోషిస్తాడు కదా అని సూటిపోటి మాటలతో మాట్లాడుతున్నప్పుడు ఈమె అంటుందట, అవునయ్యా నా దేవుడే నన్ను పోషిస్తాడు, నేను నమ్ముకున్న నా దేవుడు జీవం గల దేవుడు, ఆయనే నన్ను పోషిస్తాడని సమాధానం ఇచ్చిందట. ఆమె ఎంత విశ్వాసముతో ఆ మాట అంటుందో గమనించండి. ఈమె అన్న మాటలకు ఆ బేకరీ షాప్ యజమాని అంటున్నాడు, సరేనమ్మా నీ దేవుడే నిన్ను పోషిస్తాడు అంటున్నావు కదా, నీ ప్రార్థనను లేదంటే నీ విన్నపాన్ని ఒక స్లిప్లో రాసి నాకు ఇవ్వు, నేను దాన్ని కాటాలో పెట్టి ఒకవైపు నీవు ఇచ్చిన పేపరు ఒకవైపు రొట్టె ముక్కలు వేస్తాను, నీ పేపర్కు అంటే నీ ప్రార్థనకు ఎన్ని రొట్టె ముక్కలు వస్తాయో అని నీకు ఇస్తాను అన్నాడట. వెంటనే ఆమె ప్రార్థన చేసుకుని ఆ ప్రార్థనను ఆ స్లిప్లో రాసి ఆ బేకరీ షాప్ యజమానికి ఇచ్చిందట. ఆ యజమాని కాటాలో ఒకవైపు ఆమె ఇచ్చిన పేపర్ను పెట్టి మరొక కాటాలో ఒక చిన్న రొట్టె ముక్క వేశాడట. కానీ ఆ రొట్టె ముక్క కిందకి దిగట్లేదు. ఆశ్చర్యపోయాడు, ఇదేంటి రొట్టె బరువుగా ఉంటుంది అనుకుంటే కిందకు దిగట్లేదని ఇంకొక రొట్టె వేశాడట. అయినా కూడా కాటా కదలలేదు. ఇలా మొత్తం ఒక రొట్టెల ప్యాకెట్నే దానిలో పెట్టాడట. అయినా కూడా అది ఏమాత్రం కదలకుండా అలానే ఉందట. చూడండి, ఆ చుట్టుపక్కల ఉన్నవారు ఇదంతా చూసి ఆశ్చర్యానికి లోనయ్యారట. షాప్ యజమాని ఇది గమనించి అనవసరంగా నా పరువు పోతుంది అని ఆమెకి ఒక రొట్టె ప్యాకెట్ ఇచ్చి, అమ్మా నువ్వు వెళ్ళు తర్వాత మాట్లాడుకుందామని ఆమెని పంపించేసి ఆ షాపుకు వచ్చిన వారిని పంపించేసి అసలు ఈ స్లిప్లో ఈమె ఏమి రాసిందని అతను ఓపెన్ చేయగానే, దేవా మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని ఆ స్లిప్లో రాసిందట. ఆశ్చర్యపోయాడు. అసలు ఏమైందా అని ఆ తక్కెడను ఒకసారి చూసుకుంటే అది మధ్యలోకి ఇరిగిపోయిందట. ఈరోజు నాకు ఏదీ లేదు, నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు, నేను ఏ విధంగా జీవించాలి, ఈ సమస్యల నుండి నన్ను బయటకు తీసుకొచ్చేది ఎవరు, ఈ ఆర్థిక సమస్యల నుండి నన్ను బయటపడేసేది ఎవరు, ఈరోజు తినడానికే నాకు లేదని అనుకుంటున్నావేమో, మనలను పోషించే దేవుడు మనకున్నాడు, ఆ విషయాన్ని మర్చిపోవద్దు. సింహపు పిల్లలైనా ఆకలిగా ఉంటాయేమో కానీ యెహోవాను ఆశ్రయించడానికి ఏ మేలు కొదువై ఉండదని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఈరోజు నువ్వే సమస్య అయినా కలిగి ఉండొచ్చు, కానీ ఆ సమస్యను బట్టి కృంగిపోవద్దు, ఆ సమస్యలను బట్టి దేవుణ్ణి దూరం చేసుకోవద్దు. ఈరోజు ప్రస్తుతం ఉన్న కాలంలో సమస్యలను నీ ముందుంచి దేవునికి దూరం చేస్తుంది సాతాను. ఈ ఒక్క విషయాన్ని మీరు మర్చిపోకుండా మీ హృదయంలో ఉంచుకుని దేవుని సన్నిధిలో మోకరించి ఆయన నామమును అడగండి. ఆయన నామమున ఏది అడిగినా అది మనకు అనుగ్రహిస్తాడు దేవుడు. కాబట్టి ఇప్పటి వరకు నీవు ఆ శ్రమలను బట్టి కృంగిపోయావేమో, ఆ వ్యాధులను బట్టి అలసిపోయావేమో, నీకున్న ఆర్థికపరమైన సమస్యలను బట్టి చితికిపోయావేమో, ఈరోజే దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి, అయ్యా నా వల్ల కావట్లేదు, నీవే నన్ను రక్షించాలి, నీవే నన్ను ఆదుకోవాలి, నేను నీ మీదే ఆనుకుని జీవిస్తున్నాను, నీ మీదే విశ్వాసం ఉంచాను అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థించి ఆయన నామమును అడుగుతావో దేవుడు నీకు జవాబును అందిస్తాడు. నా మట్టుకు నేను ఎన్నో జవాబులు దేవుని యొద్ద నుండి పొందుకున్నాను. ఆర్థికముగా కానీ, శారీరకముగా కానీ, అనారోగ్యము నుండి కానీ నేను దేవుని సన్నిధిలో ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు జవాబును పొందుకున్నాను. ఈరోజు నువ్వు కూడా
దేవుని సన్నిధిలో మోకరించి ఆయన నామమున ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు నీకు జవాబిస్తాడు. ఆ జవాబును బట్టి నీవు దేవుని సాక్షిగా నిలవబడతావు. ఈరోజే దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి ప్రార్థిద్దామా? తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవిద్దాం. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, ప్రేమాస్వరూపి, నీ ఘనమైన నామమునకు వందనములు దేవా. ఏమిచ్చినను నీ రుణం మేము తీర్చుకోలేము. సింహపు పిల్లలైనా లేమిగలవై ఆకలిగా ఉంటాయేమో కానీ నిన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని మీరు మాతో మాట్లాడారు. అబద్ధమాడుటకు నీవు మనుష్యుని వంటి వాడువు కాదు. పశ్చాత్తాపడుటకు నీవు మానవుని స్వరూపమును ధరించుకొనలేదు. నీవు జీవము గల దేవుడవు, నీవు రోషము గల దేవుడవు. ప్రభువా, మేము చేసిన ప్రార్థనను అంగీకరించండి. యేసు నామములో అయా మా సమస్యలన్నిటినీ నీ పాదముల చెంత విడిచిపెడుతున్నాం. మమ్మలను రక్షించండి. ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించి వారికి ఏది అవసరమో అది అందించండి ప్రభువా. ఆత్మీయతలో అయా బలము దయచేయండి, విశ్వాసము దయచేయండి, నమ్మికను ప్రభు మరింత బలపరచండి తండ్రి. సాతాను ఈ యొక్క వాక్యమును మా హృదయంలో నుండి ఎత్తుకొని పోకుండా నీ కంచె వేసి నీరు కట్టి ఫలింపచేయండి ప్రభువా. ఈ చిన్ని ప్రార్థన నీ పాదముల చెంతకు చేర్చుకొని ఎవరెవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, అయా ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుతున్నారు, ఎవరెవరు ఇంకా ఏ ఏ సమస్యలతో, కుటుంబాల సమస్యలతో, ఇంకా ఎవరెవరైతే నాయనా వారి వ్యక్తిగత జీవితంలో పడుతున్న సమస్యలు ఏవైతే నీ పాదముల చెంత పెడుతున్నారో ప్రతి ఒక్కరిని ప్రభు మీరు కరుణించి అయా నీ యొక్క కృప ఆవరించి ఉన్నదని మాకు పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలుపో. నీ కృపను మా ఎడల కనపరుచుమని మా ప్రాణప్రియుడును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.